విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ పురంలో గల గత ప్రభుత్వ పేదలను మంజూరు చేసిన జగనన్న కాలనీ వాసుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదమయం కాగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది. గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలామంది పేదలు గత 4 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అని చిన్న చూపో కాలనీ వాసులు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు. కానీ కాలనీలో ఉండడం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు వర్షం పడితే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందని, ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే అంబులెన్స్ రావడం లేదని, వంట గ్యాస్ సిలిండర్ సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. రోడ్లు సక్రమంగా లేక నడవడానికి కూడా ఏదైనా నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా ఎంతో కష్టమైపోతుంది. తర్వాత గ్యాస్ అంటే గ్యాస్ లేనివాడు కూడా రావట్లేదు. ఏమైనా బురదండి మేయాలకు వస్తామని సార్ ఆడంటండి. తర్వాత వండికి తినడానికి కూడా మాకు సుఖం లేకపోతుంది. తర్వాత నిత్యావసర సరుకులు కొనుక్కోడాకైనా ఎంత బురద పిల్లలు చెప్తే పిల్లలు కూడా వెళ్ళట్లేదు. ఏదైనా వర్షం బురద అనేసి అంటారు. తర్వాత పాల ప్యాకెట్ రోడ్డు తెస్తే పాలోడు కూడా బురదని మేము వెనకొస్తాము అనేసి అంటాను. మోటార్ సైకిల్ వాడు కూడా మన ఒకడు వచ్చాడు, వాడు పడిపోయాడు. ఆడికి వెళ్ళి 2 వెళ్ళి లేపాము అప్పుడు. తర్వాత ఏదైనా సరే మాకు ఒక మోటార్ సైకిల్ రావడానికి కాదు, ఒక ఆటో రావడానికి కాదు, లేదా ఒక వ్యాన్ రావడానికి కూడా అన్ని రకాలు కూడా మాకు సదుపాయాలు లేవు. రోడ్లు లేపడం మీద కాలువలు లేవు, రోడ్లు లేవు. ఈ నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కూడా మాకు ఎంతో కష్టంగా ఉంది. ఏది కొనుక్కు తినాలన్నా పాములు, తేళ్లు, జర్రులు, పురుగులు, రకరకాల పురుగులు కూడా సాయంకాలం వేసరికి ఇంట్లోకి గుమ్మాల్లోకి వచ్చి చెలగట్ట బాగుంటున్నాయి. కాలువలు లేవు, రోడ్లు కావాలి. అది తర్వాత ఏంటంటే కొలాయిలు లేవు, లైట్లు కూడా లైట్లు పోతే కరెంటు లేట్ అంటే మేమంటే మీ కాలనీ మా పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదండి, మీ లైట్లు పోయేదని సార్ మా దగ్గర కస్టమర్ వచ్చి అల్లు అది పోయిందండి, ఇది పోయిందండి, అలా ఫీజు కొట్టేసిందని, లేదా ట్రాన్స్ఫారం కాలిపోయిందని సరే గట్రా మాకు కంప్లైంట్ పెట్టకండి అని రకంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు వర్షం పడ్డదంటే రానేమండి. ఇప్పుడు ఇంట్లో చిన్న చంటి పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడిని అత్తమాటికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను. పిల్లలతో రానపోతాను. పిల్లల్ని ఇప్పుడు 10 రోజులు బట్టి స్కూల్కి పంపించలేపాను. స్కూల్ ఆపేసాము. మరి ఇలా రోడ్డు లేకపోయి ఇలా కాలువ లేకపోతే ఎలాగవుతుంది మాకు? మేము రానేమో చేయలేకపోతానమో వెళ్ళపోతానమో. ట్యాంక్ 3 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఆ కొలాయిలు వేసారు కానీ, ఆ దెమ్మలు వేసారు కానీ అన్ని పోయేది. ఏదో ఒకనాక నీళ్ళు తీసుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను. మరి ఈ బాధ పడినాకే మరి ఇంక ఖాళీ చేసేద్దాం అంటారు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు. ఏడు చేస్తారు, మీరే సంస్కారం తీర్చండి. ఆ ట్యాంక్ కట్టారు ఎందుకు? కాలువలు లేవు, నీరు లేదు, ఓ రోడ్డు లేదు, పిల్లలు తీసుకెళ్ళడం చదువులు